నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 8వ భాగం. అన్నయ్య, నేను సిటీ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. రాత్రి భోజనాల దగ్గర చెప్పాడు కేశవులు. ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు తమ్ముడి వైపు సుదర్శనం. అవునన్నయ్య, ఈ వ్యవసాయం నా వల్ల కావడం లేదు. నా భార్య జ్ఞాపకాలని దూరం చేసుకోలేకపోతున్నాను. ఇక్కడి నుంచి దూరం వెళ్తే అయినా నాకు కొంత మనశ్శాంతి దొరుకుతుంది. భోజనం పూర్తి చేసి లేస్తూ చెప్పాడు. గోపి ఏమీ మాట్లాడలేదు. అతని మనసంతా వినోద్ ఏం ప్లాన్ చేస్తున్నాడా అన్న విషయం మీద ఉంది. సుదర్శనం, ఓయ్ సుదర్శనం! బయట నుంచి పొరుగింటి కృష్ణమూర్తి కంఠం వినిపించింది. అప్పుడే భోజనం పూర్తి చేసిన సుదర్శనం ఆశ్చర్యంగా చూశాడు భార్య వైపు. ఈ సమయంలో కృష్ణమూర్తి సాధారణంగా రచ్చబండ దగ్గర కబుర్లలో మునిగిపోయి ఉంటాడు. పెందరాళ్లే భోజనం ముగించుకుని అక్కడ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడడం అలవాటు అతనికి. అది వదిలేసి ఇలా ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు భార్యాభర్తలిద్దరికీ. భార్య ఇచ్చిన తువాలు అందుకుని చేతులు తుడుచుకుంటూ బయటికి నడిచాడు అతను. అతన్ని చూడగానే మరింత ఆందోళన పెరిగిపోయింది కృష్ణమూర్తిలో. మీవాడి గురించి చెప్పుకుంటున్నారు అందరూ, ఉపోద్ఘాతంగా అన్నాడు. ఏమని? తీరికగా ఆరుబయట వేసిన నవారు మంచం మీద కూర్చుని ఎదురుగా ఉన్న మంచం మీద అతన్ని కూర్చోమని సైగ చేస్తూ అడిగాడు సుదర్శనం. పొలం వెళ్ళబోతున్న కేశవులు ఆగిపోయి అన్నగారి పక్కన నిలబడిపోయాడు. మీ గోపి ఆ నాగిరెడ్డి చెయ్యి విరిచేశాడట, రక్తం ఓడేలా కొట్టాడట. కొద్దిగా కంఠం తగ్గించి అంటున్న కృష్ణమూర్తి వైపు విభ్రాంతిగా చూశాడు సుదర్శనం. ఊరంతా కూడై కూస్తోంది ఈ విషయాన్ని. నీ దాకా రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఊరు 2 గ్రూపులుగా చీలిపోయింది. మన గోపిగాడు అలా ఎప్పటికీ చేయడంటూ లెక్కల మాస్టారు వాదిస్తున్నారు. ఇప్పుడు రచ్చబండ దగ్గర అదే మాట్లాడుకుంటున్నారు. రేపు పంచాయతీ అంట. వార్తని వినిపించాడు కృష్ణమూర్తి. నాన్న, నేను కొట్టలేదు. సూరిగాడు కొట్టబోతుంటే ఆపాను. అక్క గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటూ అసలు విషయం చెప్పాడు గోపి. అసలు ఆ వినోద్ గాడికి మన గోపి అంటే ఈర్ష్య సుదర్శనం. ఎలాగైనా వీడిని ఇరుకున పెట్టాలని అవకాశం కోసం చూస్తున్నాడు. నన్ను అడిగితే వీడిని అమ్మమ్మగారి ఊరు పంపిస్తే నయం, కాస్త మనశ్శాంతిగా ఉంటాడు సలహా ఇచ్చాడు కృష్ణమూర్తి. ముందు పంచాయతీ ఏదో కానివ్వండి భారంగా అన్నాడు సుదర్శనం. కొడుకు వైపు చూశాడు. ఎలాంటి తడబాటు లేదు గోపిలో. తప్పు చేయలేదన్న ఆత్మస్థైర్యం కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. నిద్రపో గోపి, రేపు మాట్లాడుకుందాం మృదువుగా అన్నాడు కొడుకుతో. అక్కడే నిలబడిన రాధిక భర్త వైపు భయంగా చూసింది. సుదర్శనం భయం లేదన్నట్టుగా కళ్లతోనే ధైర్యం చెప్పాడు భార్యకి. కృష్ణమూర్తి చెప్పినట్టుగా మన్నాడు అతనికి కబురందింది కొడుకుని తీసుకుని రమ్మని. గోపిని తీసుకుని రచ్చబండ దగ్గరికి బయలుదేరాడు సుదర్శనం. సూరజ్ కూడా గోపి వెంట నడిచాడు. అప్పటికే పెద్దలందరూ అక్కడ గుమిగూడి ఉన్నారు. అరుగు మీద వేసిన కుర్చీల్లో సర్పంచ్, జమీందారు, సోమసుందరం, అగ్రహారం పెద్దలు కూర్చున్నారు. కింద ఒకవైపు నాగిరెడ్డి, అతని తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. వాళ్ల వెనక నిలబడి ఉన్నాడు వినోద్ తన స్నేహితులతో. అతని మొహం మీద నవ్వు విషం చిమ్ముతోంది. గోపి నిర్లిప్తంగా చూశాడు అతని వైపు. సుదర్శనం, మొన్న ఆడపిల్ల చెయ్యి పట్టుకున్నాడు. నిన్న నాగిరెడ్డిని చావగొట్టాడు. నీ కొడుకు విషయంలో ఏం చేయమంటావు? తాపిగా అడిగాడు సోమసుందరం. మా వాడు ఈ 2 పనులు చేయలేదు, అంతకన్నా నేను చెప్పేదేమీ లేదు గంభీరంగా అన్నాడు సుదర్శనం. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. దేశంలో లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ అనే పదాలు ఉన్నాయని తెలిసినా ఊరి కట్టుబాట్లు, సాంప్రదాయాలు అన్న పేరుతో పోలీసులని అనుమతించరు లోపలికి. న్యాయం పేరుతో తమకి అనువుగా తీర్పులు చెప్పడం, తమకి ఎదురు వచ్చిన వాళ్ళని ఏదో ఒక తప్పు చేసేటట్టుగా ప్రేరేపించి తప్పు కట్టమని పంచాయతీలోకి లాగడం సోమసుందరం వ్యూహం. అదే బుద్ధి వచ్చింది వినోద్కి కూడా. నాగిరెడ్డి, విషయం చెప్పు సోమసుందరం గంభీరంగా అన్నాడు. రాత్రంతా తన చేత ప్రాక్టీస్ చేయించిన మాటలని చిలక పలుకుల్లా వల్లించాడు అతను పంచాయతీ వాళ్ళ ఎదురుగా. స్కూల్ నుంచి బయటికి రాగానే ఈ గోపి మా వెంటపడ్డాడండి. పొరపాటున నా సైకిల్ అతని సైకిల్కి అడ్డొచ్చింది అంతే, వేరే ఏం మాట్లాడలేదు. నా సైకిల్ని బలంగా నేలకేసి కొట్టాడు. నా చెయ్యి విరిచి గెడ్డం కింద బలంగా కొట్టాడు. సైకిల్ని నా మీదకి విసిరేశాడు అంటూ అల్లిన కథని తన మొహంలో భావాలని పలికిస్తూ ఎదుటి వ్యక్తి గుండె కరిగి నీరైపోయేలా చెప్తున్నాడు. అతని నటనా కౌశలానికి నోరు వెళ్ళబెట్టాడు సూరజ్. ఆవేశంగా ముందుకు వెళ్లబోయిన అతన్ని చెయ్యి పట్టి వెనక్కి లాగాడు గోపి. తమ వల్ల పబ్లిక్గా ఒక్క తప్పు కూడా జరగడం అతనికి ఇష్టం లేదు. వాదోపవాదాలు మొదలయ్యాయి. అంతా నిశ్శబ్దంగా గమనించాడు గోపి. కొందరు తనని సపోర్ట్ చేస్తూ వాదిస్తున్నారు.
మరికొందరు అనుమానిస్తూ ఆ వాదనని ఎదుర్కొంటున్నారు. జమీందార్ మౌనంగా అందరినీ గమనిస్తూ వాదనలు వింటున్నాడు గాని ఆగమని చెప్పడం లేదు. చివరికి సోమసుందరం కలగజేసుకుని ఆపాడు ఆ వాదనల్ని. అంత స్పష్టంగా సాక్షులు విషయం చెప్తుంటే ఇక వాదనలెందుకు? గోపికి శిక్ష వేయడమే ఇక మిగిలింది అంటూ జమీందారు వైపు చూశాడు సోమసుందరం. సరిగ్గా అప్పటికి కొంత సమయం ముందు జమీందారింట్లో హరి హరి శిరీష పరుగున లోపలికి వస్తూ పిలిచింది స్నేహితురాలని. పిలుపు కాదది, అరుపు. ఏమే పిల్ల, వయసుకొస్తున్నావు, ఆ పరుగులేంటి? ఇంటికి వచ్చిన హరిణి మేనత్త మందలింపుగా అంది శిరీషని. అదేమీ పట్టించుకోలేదు శిరీష. నేరుగా తన స్నేహితురాలు ఉండే గదికి పరుగు తీసింది. గదిలో లేదు హరిణి. ఆయాసపడుతూనే కిందకి పరుగు తీసింది. వంటగదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అటు పరుగు తీసింది. అన్నం వార్చడం నేర్పుతోంది గోమతి కూతురికి. హరి! శిరీష అరుపుకి వేడివేడి అన్నం గిన్నె వదిలేసింది హరిణి. గిన్నె ఆమె కాళ్ళ మీద పడి హరిణి వెర్రిగా అరిచింది. ఉడికిన అన్నం గచ్చంతా చల్లా చెదురుగా పడిపోయింది. సిరి, ఎన్నిసార్లు చెప్పాను హరిణిని అలా హడలగొట్టద్దని? అరుస్తూ కూతురిని స్టవ్ దగ్గర నుంచి వెనక్కి లాగి ఎర్రగా కందిపోయిన పాదం మీద చల్లని నీళ్లని పోసి ఇంత వెన్నముద్దని పాదం మీద రాసింది ఆమె తల్లి. ఏడుస్తున్న హరిణిని తీసుకువెళ్ళి గదిలో పడుకోబెట్టింది. ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను శిరీషతో అని కిందకి వెళ్ళింది గోమతి డాక్టర్కి కబురంపడానికి. పంచాయతీకి లాగేశారు గోపిని. స్నేహితురాలి దెబ్బని గురించి పట్టించుకోకుండా తాను చూసిన విషయాన్ని గబగబా చెప్పేసింది శిరీష. తన నొప్పి సంగతి మర్చిపోయింది హరిణి. హా, ఎందుకే అడిగింది. అక్కడ జరగబోతున్న వాదన మొత్తం చెప్పేసింది శిరీష. కానీ గోపి అసలు ఎవరి మీద చెయ్యి చేసుకోడుగా? అయోమయంగా అడిగింది హరిణి. అదే కదా, కానీ నాగిరెడ్డికి బాగా దెబ్బలు తగిలాయి కదా, అది గోపి వల్లే అంటున్నారు చెప్పింది టెన్షన్గా శిరీష. ఒకవేళ గోపి నిజంగా కొట్టినా అది తన తప్పు కాదు. వాళ్ళు అతన్ని ఏవేవో అనడం మనం చూసాం కదా, మనం వెళ్ళి చెబుదామా అన్న భావంతో అంటున్న స్నేహితురాలి వైపు జాలిగా చూసింది శిరీష. మనం అక్కడికి వెళ్తేనే కాళ్ళు విరగొడతారు, ఇక మాట్లాడడం కూడానా? గోపి కొన్న పుల్లైస్ని తిన్నందుకే నీ చదువుకి ఎసరు పెట్టారు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే నీకు పెళ్లి చేస్తారని మైసమ్మ రంగతో అంటుంటే విన్నాను చెప్పింది శిరీష. నిస్సహాయంగా చూసింది హరిణి. తను బయటికి వెళ్లే ప్రసక్తి లేదని అర్థమైపోయింది. అంత పట్టపగలలా కొడుతుంటే ఒక్కళ్ళైనా చూడలేదా? ఆశ్చర్యపోయింది. కానీ డాక్టర్ని తీసుకుని గోమతి రావడంతో ఇక మాటలు ముందుకు జరగలేదు. పంచాయతీలో గోపికి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు పెదవి విప్పాడతను. నాకు మాట్లాడే అవకాశం ఇస్తే నేను 5 ప్రశ్నలు వేస్తాను. వాటికి నాకు సమాధానాలు దొరికితే మీ శిక్ష భరించడానికి నేను సిద్ధం. చెప్పలేనప్పుడు నన్ను వదిలేయాలి చెప్పాడు గోపి. నీకు అవకాశం లేదు కోపంగా అనబోయాడు సోమసుందరం. సరే గోపి అనేశారు మిగిలిన పెద్దలు. మొదటి ప్రశ్న నాగిరెడ్డికి అంటూ అతని వైపు తిరిగాడు గోపి. నేను నిన్ను ఎలా కొట్టానో ఒక్కొక్క సంఘటన చెప్తావా? అంటే చెయ్యి విరిచేయడం, గెడ్డం కింద కొట్టడం లాంటివి ఒక వరుస క్రమంలో చెప్పాలి అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. అప్పటికే లెక్కల మాస్టర్కి గోపి చేయబోతున్న పని అర్థమైపోయింది. ఆసక్తిగా వింటున్నాడు ఆయన. నాగిరెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. నిన్ను ఇంతలా చావగొడుతుంటే నీ స్నేహితులు నీ పక్కనే ఉన్నారన్నావు, నన్నాపలేదే? రెండో ప్రశ్న బాంబులా పేలింది ఆ నిశ్శబ్దంలో గోపి నుంచి. కనీసం ఎవరినైనా సాయం కోసం పిలవడానికి వెళ్ళారా? మూడవ ప్రశ్నకి కూడా మౌనమే సమాధానమైంది. సైకిల్ ఎత్తి నీ మీదకి విసిరేశానని అన్నావు. నా చేతులకి ఎలాంటి దెబ్బ లేదు, మీ చేతులు చాచగలరా అంటూ చేతులని చాచి చూపించాడు గోపి. అందరూ పరీక్షగా చూశారు. సన్నగా పొడవుగా ఉన్నాయి అతని వేళ్ళు, శుభ్రంగా ఉన్నాయి. నాలుగో ప్రశ్నకి నాగిరెడ్డి, పళని, శేషు చేతులను చాచారు, వినోద్ తప్ప. వినోద్, నీ చేతులు చాపగలవా మర్యాదగా అడిగాడు గోపి. ఎంత ధైర్యం, నా కొడుకునే అడుగుతావా? అగ్గి మీద గుగ్గిలమైపోయాడు సోమసుందరం. మళ్లీ వాదనలు మొదలయ్యాయి. చివరికి వినోద్కి తన చేతులు చూపించక తప్పలేదు. చిరునవ్వుతో గోపి అక్కడి నుంచి ఇంటివైపు అడుగులు వేశాడు. అతను జనాలకి చూపించవలసినది చూపించాడు. నాగిరెడ్డిని కొట్టినది ఎవరో అందరికీ అర్థమైంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు.